హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టు అండ్ అలానే ఈ దోశకి కాంబినేషన్గా టేస్టీ అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ కాంబినేషన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పుల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకొని దానిపైన తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అండ్ అల్లాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి అలాగే అల్లం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అండ్ అలానే ఈ అల్లం చట్నీలోకి ఖచ్చితంగా కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. సో మనకి బెల్లం చూసారా ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఒక 7 నుంచి 8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక 1/4 కప్పు అన్ని నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరగా అయ్యి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి మనకి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా దగ్గరగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే మీరు చల్లటి నీళ్ళు వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది మనకు నిల్వ ఉండదు. సో అందుకోసం గోరువెచ్చని నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి పోపుని పెట్టుకోవచ్చు, లేదంటే పోపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. సో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. అండ్ అలానే ఒక ఎండుమిర్చి కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. సో ఇలా పోపు దినుసులు అండ్ ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ అల్లం చట్నీని మీరు కూడా ట్రై చేయండి. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉల్లి పెసరట్టు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఉల్లి పెసరట్టును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పప్పులు నానబెట్టుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు ముడి పెసర్లను వేసుకోండి. ఇలా పెసర్లు వేసుకొని ఈ దోశ ప్రిపేర్ చేసుకుంటేనే మనకి దోశ అనేది బాగా టేస్టీగా కుదురుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే పెద్ద పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోసల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యం, ఇడ్లీ బియ్యం ఏవైనా సరే 1 కప్పు పెసర్లకి పావు కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకోండి. మినపగుళ్ళను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ పెసలని కనీసం ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు రాత్రంతా కూడా పెసలు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పెసలు చక్కగా నానిపోయాయి. రాత్రంతా కూడా నానబెట్టుకున్న ఈ పెసలు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఈ పెసలను గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేసుకొని పిండిని మరీ పలుచగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసుకొని కలుపుకుంటే దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే మనం దోశలు వేసేసుకోవాలన్నమాట. పెసరట్టు పిండిని మనం రెగ్యులర్ దోశ పిండిలాగా పక్కన పెట్టేసామంటే తొందరగా పులిసిపోతుంది, దోశ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పిండి గ్రైండ్ చేసిన తర్వాత మీకు దోశ వేసుకోవడానికి టైం ఉంది అనిపిస్తే ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పిండి అనేది పులవదనమాట. సో నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసిన వెంటనే దోశ వేసేసుకుంటాను. సో స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెసరట్టు పిండిని ఇలా 1 గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా ఈ దోశని రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, తురిమిన క్యారెట్ని కూడా వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ క్యారెట్ లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. నెక్స్ట్ దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని చివరిగా దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఈ గరిటెతో ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేశారంటే ఇవన్నీ కూడా చక్కగా దోశకు అతుక్కుపోతాయి అనమాట. సో ఇలా చక్కగా ప్రెస్ చేసిన తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈక్వల్గా కాలే విధంగా కాల్చుకోండి. సో దోశ మనకి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని అటువైపు నుంచి అలాగే ఇటువైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇంకొక వైపు కూడా చక్కగా ఈ దోశని కాల్చుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల లోపల ఉండే ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అందుకోసం ఇలా ఫోల్డ్ చేసుకొని దోశని చక్కగా కాల్చుకోండి. సో దోశ మనకి చక్కగా 2 వైపులు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనాన్ని ఇలా క్లీన్ చేసుకొని దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చూసారు కదా ఉల్లి పెసరట్ని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.